స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము సత్ప్రభు నామము కీర్తనలో సంతోషగానము చేయుదము రక్షణ దుర్గము మన ప్రభువే మహదేవుండు ఘన మహాత్యము గల రాజు భూమ్యాగాధపులోయలను ఉదర శిఖరములాయనవే రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మోకరించి ఆయన దీవించయ్యా స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం ప్రభు సన్నిధి మోకరించి ఆయనము ప్రోకుదము ఆయను గైకొనినా నయ్యవి మనకెంతో మేలగునో రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గ ప్రభువే బోలో యేసు మహారాజుకే రాజుల రాజుకే ప్రభుల ప్రభుకే స్తోత్రం కలుగునగా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ నరత్న బాబు గారు 2 నిమిషాలు ఆమేన్ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం చెప్పు అశోక్ చెప్పు తీసుకున్నారా మంచి మా అమర్సు అర్థ 16 వచనంలో మరియు మీరు సర్వసృష్టి స్వార్థ ప్రకటించారు తర్వాత నమ్మని వారికి అదనమాట దేవుడి వాక్యాన్ని దీవించింది ఆమేన్ రక్షణ పొందారు ఇక్కడ నుంచి మీ జీవితాలు దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు అమ్మా ఈరోజు చాలామంది రక్షణ లేని వారు ఉన్నారు అయితే రక్షించబడిన బట్టి మీరు మీ ద్వారా అనేకులను సంఘానికి దేవుడు నడిపించునుగా తెలుసు గొర్రెలు నీళ్ళు చేపలు తెలుసు అంటారు గొర్రెలు అంటే నెలకి సంవత్సరానికి కంటాం మీరు కూడా అనేకులను ఆత్మ సంబంధముగా కనే కృప దేవుడు ఇచ్చునుగా రాని వాళ్ళు దేవుని దగ్గరికి సంఘానికి రాని వాళ్ళు వస్తూ మధ్యలో ఆగిపోయిన వాళ్ళు పలకరించి మీరేం చేయాలి సేవ చేయాలి మేము గుంటూరు నుంచి వచ్చాం మీ దగ్గరికి వీధుల్లో సువార్త చేస్తాం మీరు దగ్గర ఏం చేయాలంటే ప్రతి ఇంటికి వెళ్ళి దేవుని మాట చెప్పి సంఘాన్ని మాట రక్షించబడ్డారు కాబట్టి జాగ్రత్తగా దేవుని జీవితం మీ జీవితం ఉంచుకోండి శుద్ధంగా ఉండాలి దేవుని కోసం నమ్మకంగా హల్లెలూయా పరలోకి మీ సొంతం అయిపోకుండా ఆమేన్ అశోక్ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం మహాపరిశుద్ధుడు గురించి తండ్రి నీ బంగారు అవును ప్రభు స్తోత్రం ప్రాంతంలో అవును అవును స్తోత్రం స్తోత్రం చేసే భాగ్యమును దయచేయండి అవును ప్రభా దర్శనాందంలో నడిపించిన రీతిని బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ఉప్పాడ నీ యొక్క ప్రేమను తెలియని బిడ్డలు కానీ బిడ్డల ద్వారా అవునయ్యా భాగ్యము దయచేయండి గొప్పగా తండ్రి సేవకుడు తండ్రి ప్రాంతంలో సేవ చేస్తుండగా ఇంకా అనేక ఆత్మలను ఆయన సేవకుడు ద్వారా తండ్రి సంపాదించే భాగ్యం దయచేయండి ఇంకా ప్రభా జరగబోతున్న కార్యక్రమాల్లో కూడా తండ్రి అవును ప్రభా నడిపించలాగిన సహాయం చేయండి యేసు నామములో